జూన్ 14న విడుదలైన హరోం హరా ఒక పక్క మాస్ యాక్షన్ డ్రామా. సుధీర్ బాబు కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక చిత్రంగా ఇది తెరకెక్కింది. కథా నేపథ్యం: ఈ సినిమా 1980ల కాలంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం నేపథ్యంలో సాగుతుంది. ఒక సాదాసీదా ల్యాబ్ అసిస్టెంట్ అయిన సుబ్రహ్మణ్యం అంటే సుధీర్ బాబు పరిస్థితుల ప్రభావంతో ఆయుధాల తయారీలోకి ఎలా ప్రవేశించాడు, అక్కడ ఉన్న స్థానిక గూండాలను, మాఫియాను ఎలా ఎదిరించి ఒక గన్ లార్డ్ గా ఎదిగాడు అనేది ఈ చిత్రకథ. దీనిని ది రివోల్ట్ అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేశారు. మేకింగ్ అండ్ షూటింగ్ విశేషాలు: పీరియడ్ సెట్టింగ్: 1980ల నాటి కుప్పం వాతావరణాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్లు వేశారు. పాతకాలపు వాహనాలు, తుపాకులు, దుస్తుల విషయంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా రీసెర్చ్ చేసింది. సుధీర్ బాబు మేకోవర్: ఈ సినిమా కోసం సుధీర్ బాబు తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడమే కాకుండా చిత్తూరు యాసలో మాట్లాడటం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ: సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ముఖ్యంగా గన్ ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్ మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షూటింగ్ సమయంలో జరిగిన సరదా విశేషాలు, ప్రమాదాలు, సరదా ముచ్చట్లు: సెట్స్ లో సునీల్, సుధీర్ బాబు మధ్య మంచి కెమిస్ట్రీ ఉండేదట. సునీల్ తన కామెడీ టైమింగ్ తో సీరియస్ షూటింగ్ గ్యాప్ లో కూడా అందరినీ నవ్వించేవారట. చిన్నపాటి గాయాలు: భారీ యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నప్పుడు సుధీర్ బాబుకు కొన్ని చోట్ల గాయాలయ్యాయి. ఒక సీన్ లో గన్స్ పేల్చేటప్పుడు వచ్చే శబ్దాలు మరియు వేడి వల్ల ఆయన కొంత ఇబ్బంది పడ్డారట. లొకేషన్ సవాళ్లు: కుప్పం పరిసరాల్లోని కొండ ప్రాంతాల్లో షూటింగ్ చేయడం వల్ల యూనిట్ సభ్యులు ఎండకు, ధూళికి చాలా ఇబ్బంది పడ్డారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. పాజిటివ్స్: సుధీర్ బాబు నటన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు యాక్షన్ సీన్లు బాగా నచ్చుతాయి. నెగటివ్స్: సినిమా కథ, స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిగా ఉండటం మరియు పుష్ప, కేజీఎఫ్ వంటి సినిమాల ఛాయలు కనిపించడంతో సామాన్య ప్రేక్షకులకు కొంత రొటీన్ గా అనిపించింది. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ పరంగా ఇది ఖచ్చితంగా ఆయన కెరీర్లో ఒక మైలురాయి. మాస్, రా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి హరోం హరా ఒక మంచి చాయిస్. సుధీర్ బాబు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా నిలిచిన హరోం హరా మేకింగ్ వెనుక దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మరియు టీం పడిన శ్రమ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కుప్పం నేపథ్యంలో రూటెడ్ కథ. దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక స్వస్థలం చిత్తూరు జిల్లాలోని కుప్పం. తన సొంత ప్రాంతంలోని భాష, సంస్కృతి, అక్కడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాలను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ఈ కథను రాసుకున్నారు. చిత్తూరు జిల్లాలో తుపాకులు తయారు చేసే ఒక వ్యక్తి గురించి వచ్చిన ఆర్టికల్స్, డాక్యుమెంటరీల ఆధారంగా ఈ కథను సిద్ధం చేశారు. సుధీర్ బాబు మాస్ మేకోవర్: ఈ సినిమా కోసం సుధీర్ బాబు తన లుక్, బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు. కుప్పం యాస: చిత్తూరు యాసలో మాట్లాడటం కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. సినిమా మొత్తం మీద ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీకి మంచి ప్రశంసలు దక్కాయి. రిస్క్ ఉన్న స్టంట్స్: సినిమాలో గన్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ కోసం సుధీర్ బాబు డూప్ లేకుండా చాలా రిస్కీ సీన్లలో నటించారు. పీరియడ్ సెట్టింగ్స్: సినిమా 1980ల చివర్లో సాగుతుంది కాబట్టి ఆ కాలాన్ని ప్రతిబింబించేలా మేకింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రియలిస్టిక్ గన్స్: సినిమాలో వాడిన తుపాకులు పాతకాలపు మోడల్స్ లాగే కనిపించేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. లొకేషన్లు: కుప్పంలోని జగదాంబ టాకీస్, రైల్వే స్టేషన్ వంటి ప్రదేశాలను సహజత్వంతో చూపించడానికి ప్రయత్నించారు. సంగీతం, బీజీఎం: ఈ సినిమా మేకింగ్ లో చేతన్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం ఒక కీలకమైన ఎలిమెంట్. మాస్ ఎలివేషన్ సీన్ల కోసం ప్రత్యేకమైన సౌండ్ డిజైనింగ్ చేశారు. యాక్షన్ సీన్ల మేకింగ్ అప్పుడు మ్యూజిక్ ఇచ్చిన ఇంపాక్ట్ సినిమా స్థాయిని పెంచిందని విమర్శకులు కూడా అప్రిషియేట్ చేశారు. షూటింగ్ కష్టాలు: కుప్పం సరిహద్దుల్లోని ఎత్తైన కొండలు, రాళ్ల ప్రాంతాల్లో షూటింగ్ చేయడం వల్ల యూనిట్ చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎండల తీవ్రత మరియు ధూళి వల్ల షూటింగ్ మధ్యలో నటీనటులు ఇబ్బందులు పడ్డారట. క్లైమాక్స్ షూట్: ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ దాదాపు 10 నుండి 12 రోజుల పాటు సాగిందని, అది సినిమాకే హైలైట్ గా నిలిచిందని మేకర్స్ ముందు నుండి చెబుతూ వచ్చారు. బాక్సాఫీస్ పరంగా హరోం హరా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. దాదాపు 5-6 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లను సాధించింది. సుధీర్ బాబు నటన, విజువల్స్, బీజీఎం కు మంచి మార్కులు పడ్డాయి. కానీ స్క్రీన్ ప్లే కొంత రొటీన్ గా ఉండటం మరియు పుష్ప వంటి సినిమాలతో పోలికలు రావడం వల్ల కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ కాలేకపోయింది.
హరోం హర సినిమా సెట్స్ లో షూటింగ్ సీరియస్ గా జరిగినప్పటికీ తెర వెనుక సుధీర్ బాబు ఇతర నటీనటుల మధ్య చాలా ఆసక్తికరమైన మరియు సరదా విశేషాలు చోటు చేసుకున్నాయి. గన్స్ కి హీరోల పేర్లు. సినిమాలో సుబ్రహ్మణ్యం రకరకాల తుపాకులు తయారు చేస్తాడు. అయితే షూటింగ్ సమయంలో ఆ గన్స్ ని గుర్తుంచుకోవడం కోసం చిత్ర యూనిట్ వాటికి టాలీవుడ్ లెజెండరీ హీరోల పేర్లు పెట్టుకున్నారట. ఒక గన్ని ఎన్టీఆర్, మరొక దాన్ని ఏఎన్ఆర్, ఇంకో దాన్ని కృష్ణ, చిరంజీవి అని పిలిచేవారట. సెట్స్ లో ఆ చిరంజీవి గన్ తీసుకురా, ఎన్టీఆర్ గన్ రెడీ ఉందా అని పిలుస్తుంటే చాలా సరదాగా ఉండేదని సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సునీల్ పుష్ప అనుభవం. నటుడు సునీల్ ఇందులో పళనిస్వామి అనే కీలక పాత్ర పోషించారు. షూటింగ్ గ్యాప్ లో సునీల్ తన పాత సినిమాల కామెడీ సీన్లను ఇమిటేట్ చేస్తూ సెట్స్ లో అందర్నీ నవ్వించేవారట. ముఖ్యంగా పుష్ప సినిమాలో ఆయన చేసిన మంగళం సీను పాత్రకు ఇందులో ఆయన చేస్తున్న పాత్రకు ఉన్న తేడాల గురించి జోకులు వేసుకునేవారట. కుప్పం యాసలో కన్ఫ్యూజన్. దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకకు కుప్పం యాసపై పూర్తి పట్టుంది. ఆయన సుధీర్ బాబుకు డైలాగులు నేర్పించేటప్పుడు కొన్ని పదాలు వినడానికి చాలా వింతగా ఫన్నీగా ఉండేవట. ఆ యాసను పలకడానికి సుధీర్ బాబు ప్రయత్నిస్తున్నప్పుడు వచ్చే తప్పులను చూసి యూనిట్ మొత్తం నవ్వుకునేవారట. కానీ సుధీర్ బాబు పట్టుదలతో కేవలం 4 రోజుల్లోనే డబ్బింగ్ పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సినిమాలో ఆయుధాలు తయారు చేసే ల్యాబ్ కోసం ఒక పాతపడ్డ థియేటర్ సెట్ వేశారు. ఆ సెట్ చాలా సహజంగా ఉండడంతో షూటింగ్ లేని సమయంలో కూడా నటీనటులు అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకునేవారట. 1980ల నాటి వాతావరణం ఉండడంతో అందరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ టైం స్పెండ్ చేసేవారు. మాలవికా శర్మతో చిలిపి మాటలు. హీరోయిన్ మాలవికా శర్మకు తెలుగు నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువ. సెట్స్ లో సుధీర్ బాబు ఆమెకు కొన్ని తెలుగు పదాలు నేర్పిస్తూ మధ్య మధ్యలో ఫన్నీ పదాలు చెప్పి ఆట పట్టించేవారట. ఆమె ఆ పదాలను అమాయకంగా పలికినప్పుడు సెట్లో నవ్వులు పూసేవట. హరోం హర సినిమా షూటింగ్ సమయంలో సుధీర్ బాబు చాలా రిస్క్ తీసుకుని పనిచేశారు. 1980ల నాటి రా అండ్ రస్టిక్ యాక్షన్ సినిమా కావడంతో చిత్ర యూనిట్ కొన్ని భయంకరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. గన్ ఫైరింగ్ సమయంలో గాయం. సినిమాలో సుధీర్ బాబు రకరకాల తుపాకులను పరీక్షిస్తుంటారు. ఒక సీన్ చిత్రీకరణలో నిజమైన గన్ పౌడర్, స్మోక్ ఎఫెక్ట్స్ వాడుతున్నప్పుడు ఆ వేడి మరియు శబ్దం వల్ల సుధీర్ బాబు కుడి చేతికి చిన్నపాటి నిప్పురవ్వలు తగిలి గాయమైంది. ఆ సమయంలో యూనిట్ కంగారు పడినప్పటికీ ఆయన చికిత్స తీసుకొని వెంటనే మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ స్పాట్లో అగ్ని ప్రమాదం ముప్పు. ఆయుధాలు తయారు చేసే ల్యాబ్ సెట్లో చాలా వరకు పాత సామాగ్రి, పెట్రోల్, రసాయనాలను ఎఫెక్ట్స్ కోసం వాడారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అయితే సెట్స్ లో ఉన్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎముకలు కొరికే చలిలో ఫైట్ సీన్లు. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన ఫైట్ సీన్లను చిత్తూరు మరియు కుప్పం పరిసరాల్లోని కొండ ప్రాంతాల్లో రాత్రిపూట షూట్ చేశారు. ఆ సమయంలో చలి చాలా ఎక్కువగా ఉండటంతో సుధీర్ బాబు సరిగా కదలలేకపోయేవారట. ఒకసారి పరిగెత్తే సీన్లో కాలు బెనికి ఆయన కింద పడిపోయారు. శ్వాసకోశ ఇబ్బందులు. సినిమా అంతా మట్టి, ధూళి మరియు పొగ మధ్య సాగుతుంది. కుప్పంలోని రాళ్ల క్వారీల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన ధూళి వల్ల సుధీర్ బాబుతో పాటు సునీల్ కూడా తీవ్రమైన దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. షూటింగ్ పూర్తయ్యే వరకు వారు ఇన్హేలర్లు మరియు మందులు వాడుతూనే పనిచేశారు. ప్రమాదకరమైన కొండ ప్రాంతాలు. చిత్తూరు జిల్లాలోని ఎత్తైన కొండలపై షూటింగ్ సామాగ్రిని మోసుకెళ్లటం చాలా ప్రమాదకరంగా మారింది. ఒకసారి షూటింగ్ యూనిట్ వాహనం లోయ అంచు వరకు వెళ్లి ఆగిపోయిందట. ఆ సమయంలో యూనిట్ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. కథలో పోలికలు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు పుష్ప, కేజీఎఫ్ మరియు ఛత్రపతి వంటి సినిమాలు గుర్తొస్తాయి. ఆ సినిమాల ఛాయలు ఎక్కువగా ఉండటం వల్ల కొత్తదనం లోపించింది. నెమ్మదైన కథనం. సినిమా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా ఉన్నా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సాగతీసినట్లుగా ఉండటంతో సాధారణ ప్రేక్షకులు కొంత అసహనానికి గురయ్యారు. భారీ పోటీ. అదే సమయంలో ఇతర సినిమాలు ఉండటం మరియు సరైన ప్రమోషన్ గ్రామీణ స్థాయిలోకి వెళ్ళకపోవడం కూడా దెబ్బతీసింది. సినిమాలోని ప్లస్ పాయింట్స్. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్. సుబ్రహ్మణ్యం పాత్రలో ఆయన నటన, కుప్పం యాసలో చెప్పిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. ఆయన పడ్డ శ్రమకు విమర్శకుల నుంచి 10కి 10 మార్కులు పడ్డాయి. టెక్నికల్ వాల్యూస్. చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్,
సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్లో ఉన్నాయి. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా విజువల్స్ బాగా నచ్చాయి. కమర్షియల్గా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయినా సుధీర్ బాబుకు ఒక నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. థియేటర్లలో కంటే ఓటీటీ ఆహాలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. చాలా మంది ప్రేక్షకులు ఇంత మంచి సినిమాను థియేటర్లలో ఎందుకు మిస్ అయ్యామా అని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.